కొన్ని అంతర్జాతీయ మీడియా వార్తలు నేను ఎప్పుడో చెప్పా. ఏదైతే అమెరికాలో క్రిందటిసారి ట్రంప్ దిగిపోయే టైంలో వచ్చినటువంటి ఈ కరోనాని వుహాన్ వైరస్ సృష్టికర్తలు అమెరికా, చైనా జాయింటు అమెరికా తరపున ఆ ప్రాజెక్ట్‌లో పార్టిసిపేట్ చేసినటువంటి డాక్టర్ ఫౌసీ అనేటటువంటోడు. ఆ ఫౌసీ దాంట్లో తర్వాత ట్రంప్ అధికారంలోకి రాగానే దాని ప్రాజెక్ట్‌ని క్యాన్సిల్ చేపిచ్చాడు. అందుకనే ట్రంప్‌కి వ్యతిరేక గేమ్ నడిపిచ్చాడు. ఆ చివరికి సొంతగా పరిశోధనలు చైనా చేశాకనే కరోనా పుట్టుకొచ్చింది. ఈ విషయం తెలిసిన తర్వాత ట్రంప్ దాని మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. బైడెన్ మనిషి అతను. జాగ్రత్తగా దాన్ని హషప్ చేసేశారు. ట్రంప్‌ని పెదవం చేయడంలో సక్సెస్ అయ్యారు. ట్రంప్ అప్పటినుంచి కసిగా ఉన్నాడు. బైడెన్ దిగిపోయిన తర్వాత ట్రంప్ అధికారంలోకి రాగానే తులసీ గబార్డ్ తన మనిషిని తీసుకొచ్చి అక్కడ దర్యాప్తుకి హెడ్‌గా పెట్టాడు. మొన్ననే రాజీనామా చేసిన ఆయనకి క్యాన్సర్ వచ్చింది కాబట్టి రేపు దిగిపోతుంది. దిగిపోయే ముందు బాంబు పేల్చింది. తను ఆధారాలు సేకరించానంటూ డాక్టర్ ఫౌజీ మొత్తం వ్యవహారానికి సూత్రధారి. మిలియన్ల కొద్ది అమెరికన్ ట్యాక్స్ పేయర్ డాలర్స్‌ని తీసుకెళ్ళి డేంజరస్ పరిశోధనలకు పెట్టాడు. వుహాన్ ల్యాబ్‌లో పరిశోధనలకి అమెరికా డబ్బులు తగలేశాడు అన్నటువంటి విషయం తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. రాజకీయ ప్రయోజనాలకు మళ్ళీ అసలు విషయాల్ని వాడేశాడు, దాచేశాడని చెప్పుకొచ్చింది. ఇంటెలిజెన్స్ కమ్యూనిటీని దాచేశారు, మాయ చేసేశారు, సర్పాస్ చేసేశారు. టోటల్‌గా ల్యాబ్ లీక్ ఆరిజిన్స్‌కి సంబంధించి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించారు. కాంగ్రెస్‌ను కూడా తప్పుదోవ పట్టించారు అంటూ ఒక బాంబు పేల్చి దిగింది ఆవిడ.